స్వామియే శరణమయ్యప్ప. అందరు బాగున్నారా? కేరళ ఎంటర్ అయినాం. మరి ఒకటే రోజులో ఫస్ట్ శ్రీకాళహస్తి, తర్వాత కాణిపాకం, తర్వాత అరుణాచలం 3 దర్శనాలు అయిపోయినాయి. తెల్లారింది పళని మొత్తం కూడా ఒక రోజు పట్టింది. అంత దర్శనం అయింది, అంత సేపు పట్టింది. అరుణాచలం ఒక 6 గంటలు పట్టింది, ఏడిపోయి వచ్చింది. ఇది విషయం. కాణిపాకం ఎమ్మడైపోయింది, శ్రీకాళహస్తి ఎమ్మడైపోయింది. అరుణాచలం ఒక 6 గంటలు 5 గంటలు పట్టింది, ఏడిపోయి వచ్చింది. ఇక పళని పొద్దున్నదాకా పట్టింది, ఒక రోజులో పట్టింది. అట్లుందన్నమాట. అయ్యప్ప స్వామి రష్ అయినా పబ్లిక్ అయినా. మరి శనివారం ఆదివారం కాబట్టి. ఇక పోతే ఇప్పుడు కేరళలో ఎంటర్ అయినాం. ఎక్కడున్నాం అంటే, ఎక్కడ స్వామి ఇది? ఎక్కడున్నాం మనం? ఇది అనుడా స్వామి పాలక్కల్ ఎక్కడో మరి ఏ కళ్ళు పాలక్కడి. ఈ కడిలో ఉన్నాం. అది టోల్ గేట్ అనమాట. కేరళ ఎంటర్ అయినాం. మరి ఇక నైట్ 9 గంటల ప్రాంతంలో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు అల్పాహారం. సంవత్సరం హాయ్ చెప్పు. హాయ్ సంవత్సరం హాయ్. మా స్వాములు, మా గురుస్వాములు, మా వంట బస్సు గురుస్వామి అన్నమాట. ఇది మా బస్సు గురుస్వామి. ఇప్పుడు నిన్న నైట్ పూట ఇడ్లీ చేసింది. ఇడ్లీ, గోధుమ రవ్వ చట్నీ బ్రహ్మాండంగా పెట్టింది. తిండి మా సాములు. ఇప్పుడు ఈరోజు చూడండి బోండా. వీళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ 20 సార్లు దాకా వేసిందంట. 20 సార్లు కూడా వంటే అంట. పెద్ద గురుస్వామి. అయితే ఇక బస్సు ఆపటం ఏడబడితే ఆడ 5 నిమిషాలు స్వామి 15 మేము స్నానం చేసి బొట్లు పెట్టుకొని బస్సుకి ఒక పుట పెట్టుకొని రోజు పూజ చేస్తుంటాం. శరణఘోష, హారతి, క్షమాపణ ఈ 3 చెప్పుకొని వచ్చే లోపలే వంట రెడీ, తగులు భిక్ష రెడీ, కూరలు 3 కూరలు, స్వీటు, మజ్జిగ, సాంబార్ రెడీ, ఈ బోండాలు, పురుగులు, ఇడ్లీ రెడీ. ఇకపోతే ఎక్కువ తక్కువైనా మిగిలినా సరే రోడ్డు మీద పోయే వాళ్ళకి, వచ్చే వాళ్ళకి, పోయే వాళ్ళకి వాళ్ళు పెడుతున్నారు. అది విషయం. మమ్మల్ని ఒక పల్లెం కొనుక్కోమన్నారు. పల్లెం కొనుక్కున్నాం. బస్సులో ఉంది పల్లెం, తెచ్చుకోవాలి. ఇలా గడిచిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎరిమేలి. పళని తర్వాత ఎరిమేలి తర్వాత సన్నిధానం. మరి ఆడ ఎన్ని గంటలు పట్టిద్దో చూద్దాం. ఓకేనా? స్వామి శరణమయ్యప్ప.